నాది అన్నమయ్య జిల్లా ఓవులారిపల్లి మండలము, చిన్నరాజపూడి గ్రామము, చిన్నరాజపూడి పంచాయతీ. పత్తి వెంకటయ్య కుమారుడు, పత్తి సుబ్బరాయుడు నేను. తర్వాత ఇప్పుడు నాకు కూతురికి పెళ్లి చేసి 10 ఎకరాల 80 సెంట్లు భూ అమ్మినాను. 10 ఎకరాల 80 సెంట్లు భూ అమ్మితే ఓ గురంపొండి మురళి అనే అతనికి అమ్మినాను. అతను 12.5 ఎకరా గెని వేసినాడు. ప్రైవేట్ సర్వే తీసుకొచ్చి గెని వేసినాడు. నేను సౌదీలో ఉన్నాను. ఇది 28 ఏళ్ళు నేను సౌదీలో ఉండి 31 ఎకరా భూమి సంపాదించుకున్నాను. దానిలో 10 ఎకరాల 80 సెంట్లు వాళ్ళకి అమ్మితే వాళ్ళు 12 ఎకరాల 12.5 ఎకరా వేసినారు. వేసిన తర్వాత 6 నెలలకులోగానే నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వేని పిలుచుకొచ్చినాను. ప్రభాకర్ అనే ఒక అతను నెందలూరు ప్రభాకర్ పిలుచుకొచ్చినాను గవర్నమెంట్ సర్వేను. పిలుచుకొస్తే వాళ్ళు 10 దాకా కుర్తను పెట్టి మళ్ళీ పంపించేసినారు. మళ్ళీ అప్పటి నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ పడి ఇట్లే జరుగుతూ ఉన్నది. ఒక్క సర్వే కాడ నాకు ముద్రేసి నీ భూమి ఇంత ఉన్నదని ముద్రేసి నాకు ఇవ్వలేదు. లేదు వాళ్ళకైనా మీ భూమి ఇంత ఉన్నదని వాళ్ళకి కూడా ముద్రేసి ఇవ్వలేదు. ఇవ్వక అట్లా చేస్తా వచ్చినారు. చేస్తా వచ్చే మళ్ళీ నేను ఒక సర్వేకి కట్టి సర్వేని పిలుచుకొచ్చినాను. అతని పేరు నాకు తెలీదు. అతను ఏదో ఎరుకులలో ఏదో అంటారు. ఆయన ఏం చేసినాడంటే 25,000 లెక్క తీసుకున్నాడు. తీసుకొని నీ భూ రేపు మొన్నట్లో గెలివేస్తానన్నాడు. మళ్ళా తర్వాత ఇంకొకతని కాడ శ్రీరాములని పలుకుంటా శ్రీరాములని ఇయ్యారు. అతను సుమారు 20,000 లెక్క తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ అటు చేసి అతను నాకు మళ్ళీ ఏమీ భూమి గెలివేయకుండా సాధించుకున్నాడు. అట్లా జరిగిపోయేసరికి అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. అతను ట్రాన్స్ఫర్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక సర్వేర్ దగ్గరికి పోయినాను. ఇంకొక సర్వేర్ వచ్చినాడు. ఆ సర్వేర్ కూడా అదే మధ్యనే 10,000-20,000 లెక్క తీసుకునేది. అట్టే వాళ్ళు చేసేది. ఈ రాజకీయ నాయకులు నాకు పెద్దగా ఏ పార్టీలైనా కానీ రాజకీయ నాయకులు నన్ను నలుపుతున్నారు. నా భూమి 31 ఎకరా భూమి నాకు సర్వేరు ఇచ్చినాడు. గవర్నమెంట్ సర్వేర్ ఇచ్చినాడు. తర్వాత ప్రైవేట్ సర్వేర్ ఇచ్చినాడు. ప్రైవేట్ సర్వేరు 1.78 సెంటు నీ భూమి ఉండాలని ఎస్ఐ సమీక్షలో 4 పోలీసు వాళ్ళు, ఒక ఎస్ఐ, 2 సర్వేర్లు, ఒక గవర్నమెంట్ సర్వేరు, ఒక ప్రైవేట్ సర్వేరు, 20 మంది పెద్ద మనుషులు ఆ సమీక్షలో జరిగి నా భూమి 1 ఎకరా 78 సెంట్లు సుబ్బరాయుడు ఉండాలని ఎస్ఐ కాగితం ఇచ్చినాడు. నాకు కాగితం ఇచ్చినాడు. వాళ్ళకు కాగితం ఇచ్చినాడు. మళ్ళా ఈ గవర్నమెంట్ సర్వేర్ కూడా 12 ఎకరాల 55 సెంట్లు ఉండాలని గవర్నమెంట్ సర్వేర్ కూడా ఇచ్చిన ఆ గవర్నమెంట్ సర్వేని లెక్క చేయలేదు. ఎవరిని లెక్క చేయకుండా నా చేలేకి నా భూమి కొలుస్తారు కానీ ఆ భూమి కొలచకుండా నన్ను దౌర్జన్యం చేసి నన్ను అత్యాయత్నం చేసినారు. సుమారుగా ఒక 3 మాటలు తప్పించుకున్నాను. ఇంకా తప్పించుకుంటానో లేదు. ఈ పొద్దు ఈ ప్రశ్న ఇచ్చిపోతున్నా కాబట్టి రేపే నాకు గండం ఉన్నదో ఏమో ఆ వెంకటేశ్వరం తెలియాలా. వీళ్ళు ఏదైనా నన్ను చేస్తే కూడా చేయొచ్చు. నాకు ఎవరు లేరు. తర్వాత అట్టుండగా మొన్న మళ్ళీ తంతి లాగినారు వాళ్ళు సంవత్సరం అప్పుడు. ఆ తంతి లాగేటప్పుడు ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, రాజంపేట డిఎస్పి దగ్గరికి పోతే ఆపినాడు. ఒక 5 రోజులు ఆపినాడు. మళ్ళీ 5 రోజులు పోయిన తర్వాత అయ్యా ఈ మాదిరి తంతి లాగుతారంటే నన్ను మాట్లాడాల లెక్క చేయాల డిఎస్పి. ఆ డిఎస్పి, ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, రాజంపేట డిఏ, ఒక ఆయన సర్వేరు, మండల సర్వేరు మౌని కానీ ఓరేపల్లి ఆమె, వీళ్ళంతా 5-6 మంది కలిసి తంతి లాగిచ్చినారు. ఆ తంతి లాగేటప్పుడు కూడా చెట్టుకుంటు కాడి నుంచి 25 మంది లేబర్లు తీసుకొచ్చి రాత్రుల్లోనే లాగిచ్చినారు. ఈ ఎస్ఐ నా పైన బ్రైనింగ్ చేసేది అది పెట్టారు. వాళ్ళ మీదే పెట్టారు. నన్ను చేయలేకపోకుండా వాళ్ళు రాత్రుల్లోనే చేసినారు. దీనికి కారణం వీళ్ళు 6 మంది ఉన్నారు. ఈ సర్వేర్లు, ఈ డిఎస్పి, ఎస్ఐ, కానిస్టేబుల్ వీళ్ళందరూ కలిసి ఈ భూమి మళ్ళీ తంతి లాగిచ్చినారు. ఇది జరిగింది. ఇది జరిగినాక ఇంట్లో నాకు
నా బంధువులు కానీ నాకు అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ నాకు ఆపోజిట్ ఉండుంటే నేను వాళ్ళకి ఎప్పుడో మళ్ళించుకొని ఉందును. నాకు అందరూ కూడా నా పైన శత్రువుగా చూసి, ఎందుకంటే పేదోడిని 28 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను, వీడు పేదరికంలో పుట్టి ఇంత పైకి వచ్చినాడని 10 మంది నా మీద కన్నేసి నన్ను తొక్కాలని చూసినారు. అదేవిధంగానే ఇప్పుడు కూడా మొన్న పోయిన భూమి గెలివేసే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా దాంట్లో బాగా ఉన్నాడు. ఆయన తరపునే నన్ను గట్టిగా ఆపింది. ఇప్పుడు ఈ పార్టీలో నాకు ఏం తెలీదు, ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడికి